చేస్తామా? గ్రేట్నెస్ అంటే మనం ఒక చదువు కానీ, అందం కానీ, లేకపోతే డబ్బు ఇలాంటి వాటిని చూసి మనం గొప్పతనాన్ని అంచనా వేయకూడదు. అతని యొక్క కైండ్నెస్, అలాగే హ్యుమానిటీ, ఎవరైతే హ్యుమానిటీ కలిగి ఉంటారో, నైతిక విలువలు కలిగి ఉంటారో వాళ్ళు గొప్పవాళ్ళు. ఎంతో చాలా కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, కొన్ని కోట్లు ఉండొచ్చు, కానీ అతను ఎవరికి ₹1 ఉపయోగపడలేదనుకోండి, అతని వల్ల ఉపయోగం ఏంటి సొసైటీకి? అవునా? తను చాలా బ్రిలియంట్, చాలా బాగా చదువుతాడు, కానీ అతను చదువుని ఎవరికి చెప్పలేదనుకోండి, అతను కూడా ఎలా ఉపయోగపడ్డా? తనకు తెలిసింది, చదివింది మిగతా వాళ్ళకి నేర్పించాలి. అప్పుడు తను గొప్పవాడు అవుతాడు. ఉన్నతుడు అవ్వాలంటే ఏంటి? ఉన్నతుడు అంటే సొసైటీకి ఉపయోగపడేవాడే ఉన్నతుడు. అతనే గ్రేట్ పర్సన్ అనమాట. అలాగే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. సొసైటీలో ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ప్రజలు చాలా సమస్యలతో కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ కష్టాలు తీర్చేవాడు నిజమైన నాయకుడు అవుతాడు తప్ప తను నాయకుడయ్యి వచ్చి ఓన్లీ ఊరికే ప్రజల